వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పటాన్చెరు డివిజన్లో శ్మశాన వాటికకు ప్రహరీ గోడ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే ముత్తంగి డివిజన్లోని పలు కాలనీలలో డ్రైనేజీ వ్యవస్థలు మరియు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ముత్తంగి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైంది. దీనితో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ప్రారంభించిన పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉపేందర్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. కిలోమీటర్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ సార్. మరి ఇక్కడ ఇదేమో మేడం వాళ్ళు చేస్తుంది. ఇక్కడ మీట్ చేస్తారా? ఇక్కడ మాకి 1400 మీటర్లు ఉంది సార్, కాకపోతే ఇది 300 మీటర్లే వస్తుంది. అదే సార్, ఎట్లా వీలు పెట్టుకోవడం కూడా పని చేయాలి మీరు. 1400, 1200, 2600 టోటల్ ఎంత ఉన్నది? 1.2 కిలోమీటర్స్ ఉంది. కలిపి చేసేయండి, చెరసగం చేసేసి. ఇక కాలిన అందరూ ఉండే కొంచెం ఇబ్బందులు అయితే సినానా పప్పన్నం కాదు అన్న కొంచెం వెనక జరండి, వెనక. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీ ముత్తంగి వివిధ కాలనీలలో డ్రైనేజు, అలాగే సీసీ రోడ్లు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. స్థానిక నాయకులతో కలిసి, కాలనీ వాసులతో కలిసి, ఏసీఎస్ అధికారులు, టీఆర్ అధికారులతో కలిసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే పటాన్చెరులో నాయి బ్రాహ్మణుల గ్రేవ్యార్డు, ముద్రాజు గ్రేవ్యార్డు, ఎస్సీ గ్రేవ్యార్డు మొత్తము ఒక 2.5 కోట్లతోటి ఈడ ముత్తంగిలో ఈ గ్రేవ్యార్డులన్నీ గిట్ట 2 కోట్లతోటి మొత్తం 4.5 కోట్లతోటి ఈరోజు కంప్లీట్ గ్రేవ్యార్డులు చేయడం జరిగింది. ఈరోజు డ్రైన్లు, సీసీ రోడ్ల ముత్తంగిలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అతి తొందరలోనే కంప్లీట్ చేసి ఈ మధ్యన ఒక నెల రోజుల కింద తిరిగిన కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు కాలనీలు వెలిసినప్పుడు వేసిన డ్రైన్లు, రోడ్లన్నీ గిట్ట ఎప్పటికప్పుడు కాలనీవాసుల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా ఇవన్నీ సేకరించి డ్రైనేజీలు మార్పుడు, రోడ్లు గిట్ట వేయడం జరుగుతుంది. తప్పకుండా మౌలిక వసతులు, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఇవన్నీ గిట్ట ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.